మనం పూజించే భగవంతుని కూడా ఈ ప్రపంచంలో ఎవరినొకరు మాట అన్నారా లేదా? సౌండ్ ప్లీజ్. మీ నాన్న, మీ అమ్మగారిని కూడా ఎవరైనా తిట్టారా లేదా? మీ నాన్నగారిని హైయెస్ట్గా విమర్శించింది ఎవరు తెలుసా మీకు? కాదు, మీ అమ్మ. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప భర్త ఉన్నా భార్య చేత తిట్లు పడినవాడు ఎవరు లేడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎవరేమనుకుంటే నాకేంటి ఇలా, నాకేంటి ఇలా చెప్పాలి, నాలాగే చెప్పాలి, నాకేంటి. ఇప్పుడు మనసులో చెప్పుకోండి, మీకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా? నచ్చిన ప్రైమ్ పేరు చెప్పొద్దు, మనసులో అనుకోండి, ఉన్నారా లేదా? ప్రైమ్ మినిస్టర్ అమ్మా, మన భారతదేశాన్ని పాలించిన ఒక ప్రైమ్ మినిస్టర్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? లేరా? ఉన్నారు కదా, మీ మనసులో ఉంది కదా. ఒక సీఎం ఉన్నాడా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా? ఎవరు లేరా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరు లేరు సార్. బాగుంది, ఏదో ఉన్నారమ్మా. ఓకే, రైట్. మీ నాన్న అంటే మీకు ఇష్టమా కదా? సౌండ్ గట్టిగా. 1 2 3 మీ నాన్నగారి పేరు చెప్పండి. ఆనంద వెంకట కిషోర్. ఎవరు నాన్నగారి పేరు చెప్పాలి? 1 2 3 మీ అమ్మగారి పేరు చెప్పండి. అమ్మాజీ. సూపర్ నాన్న. ఫస్ట్ దేవుని పేరు చెప్పాను, లాస్ట్ దేవుని పేరు చెప్పాను. ఫస్ట్ దేవుడు ఎవరు? దేవుని పేరు చెప్పాను. లాస్ట్ వాళ్ళ పేరు చెప్పాను, అమ్మ పేరు. అమ్మ నాన్న కూడా దేవుడే కదా. దేవుని నుంచి దేవుని వరకు చెప్పాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. నాట్ ఫర్ ఆడియన్స్, వెళ్ళే వాళ్ళ నుంచి కాదు, మనం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, వీళ్ళందరూ కూడా ఆ 3 మాటలు పడ్డారా లేరా? ఒక్కొక్కటి అర్థం. మీరు ఏ దేవుని నమ్ముతారమ్మా? శివుణ్ణి ఎవరైనా తిట్టారా లేరా? మైకు. శివుణ్ణి ఎవరైనా తిట్టారా లేరా? విమర్శించారా లేరా? శివుణ్ణి ఒక మాట అన్నారా అని లేదా? మీరు వెంకటేశ్వర స్వామి ఎవరేమనలేదా? ఏదో ఈ మధ్యలో కూడా అన్నారు కదా, అన్నారా? ఎవరేం లేదా? ఎవ్వరు. అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చాడు భూమి మీదకి తెలియదా? వెంకటేశ్వర స్వామి. ఓకే. భృగు మహర్షి తెలుసా మీకు? ఎవరు భృగు మహర్షి? తెలియదా? తెలుసుకో. అక్కడ తన్నుదంతా కిందికి వచ్చిండు. ఓకే, అంటే అది వేరే పెద్ద స్టోరీ అమ్మా. ఇంకోటి దేవుని పేరు చెప్పండి. కృష్ణ. తిట్లు వల్లే విమర్శించలేదా? నాన్న మీరందరూ నాకు ఒకసారి చెప్పండి, మనం పూజించే భగవంతుని కూడా ఈ ప్రపంచంలో ఎవరినొకరు మాట అన్నారా అని లేదా? సౌండ్ ప్లీజ్. ప్రధానమంత్రి అన్నారా లేదా? నాకు చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నామా నేను? ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేను, మినిస్టర్ను, మీ టీచర్ను, మీ ప్రిన్సిపాల్ను, నన్ను. నోనా? ఎస్, ఉన్నారు అక్కడ, ఉన్నారు, వేస్ట్ అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్తాను. మీ నాన్న, మీ అమ్మగారిని కూడా ఎవరైనా తిట్టారా లేదా? సౌండ్ లేదేంటి? మీ అమ్మగారిని ఎవరైనా విమర్శించారా లేదా? ఎవరాళ్ళు వాళ్ళ అత్తమ్మ, ఇప్పుడు కోడళ్ళు. ఎస్ ఆర్ నో? మీ నాన్నగారిని హైయెస్ట్గా విమర్శించింది ఎవరు తెలుసా మీకు? కాదు, మీ అమ్మ. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప భర్త ఉన్నా భార్య చేత తిట్లు పడినవాడు ఎవరు లేడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. అర్థం కాలేదమ్మా మీకు? అర్థం కాలేదా? ఎంతో గొప్ప భర్త అనేవాడి ప్రపంచంలో ఉన్నా భార్య చేత మాటల వాడని భర్త ఎవరు లేరు, ఉండరు అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుందండి. ఇప్పుడు నాకు చెప్పండి, వీళ్ళందరూ మాటలు పడ్డారా లేరా? అమ్మ బంగారు, మాటలు పడ్డారా లేదా? చెప్పండి గట్టిగా. మాటలు పడ్డారా లేదా? తిట్లు పడ్డారా లేదా? అవమానాలు పడ్డారా లేదా? విమర్శలు తీసుకున్నా లేదా? అందుకనే గొప్పలయ్యారు, అందుకనే దేవుడయ్యారు, అందుకనే ప్రధానమంత్రి అయ్యారు, అందుకనే చరిత్ర సృష్టించే వాళ్ళు అయ్యారు. ఇప్పుడు నాకు చెప్పండి, మాటలు వాడడం మంచి కోసమా చెడు కోసమా? ఎస్ ఆర్ నో? దానికోసము ఇలా నిలబడండి, నా చుట్టుముట్టు ఇలా యూ షేప్లో నిలబడండి. అక్కడ నుంచి యూ షేప్లో వెళ్ళండి, కొంతమంది అటు వెళ్ళండి, కొంత అటు వెళ్ళండి. ఆగిపోయింది, వెళ్ళు అని వెళ్ళు. ఇలా యూ షేప్, ఇలా రండి, ఇలా రండి. వెరీ గుడ్. ఇలా రామ్మా, ఇలా రా. ఇక పిరికి వాళ్ళ వెనకాల ఉండండి, ఇటు ఉండొచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్తాను, నాకు చెప్పండి. ఈ అందరి మాటల నుంచి బయటపడాలంటే మీకు మంత్రం చెప్తాను. రెడీయా నాన్న? రెడీయా? ఇప్పుడు ఆ మంత్రం మీకు చెప్తాను, నా మాట వినండి. మీకు భయమే ఉండదు, ఇంకా జీవితంలో భయమే ఉండదు. ఇలా పెట్టండి మంత్రం, మహామంత్రం.
చెప్పాలే. ఏడుస్తుంది అమ్మాయి, ఇలా చేయబడతలే. ఏ ఓ కిమవోచిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. రాదా? ఓకే, ఇలా అర్థం కాలేదు నా మాట వినండి. ఐ హ్యావ్ గివన్ వండర్ఫుల్ మంత్ర అండి. కిమవోచిత్ ప్లీజ్ కిమవోచిత్ కకోపి మమకెం తేన వైఫలం. ఈ మంత్రం నాకు ఎవరు నేర్పించి తెలుసా? మీ ఊర్లో ఉన్న సంస్కృత ఉపాధ్యాయురాలు మహాలక్ష్మమ్మ నేర్పించింది నాకు. ఈ రాజమండ్రి సదనంలో ఇంతకుముందు ఉండే. కొట్టండి గట్టిగా. మహాలక్ష్మమ్మ గారు ఈ ఊర్లోనే. రమేష్, ఈ మంత్రం మీనింగ్ మీకు తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా, తమిళంలో చెప్పాలా? తమిళ్లో చెప్పండి. వద్దా? తమిళ్లో చెప్తాను, నాతో పాటు చెప్పండి. యారు ఎన్న సొన్నా ఎన్నకెన్న రాదు. ఇంగ్లీష్ కావాలంటే అమ్మకి. ఇంగ్లీష్గా ఎంతమంది కావాలి? వెరీ గుడ్. సో వాట్, అదే ఈ మంత్రం మీనింగ్ ఏంటంటే సో వాట్. ఇంకా తెలుగులో ఏం తెలుసా? ఇలా చెయ్యి పెట్టాను. తెలుగులో చెప్తాను. తెలుగు ఆగనా, ఇలా పెట్టి చెయ్యి పెట్టు, ఇలా పెట్టండి, చెయ్యి ఇట్లా పెట్టు. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇలా నాకేంటి ఇలా చెప్పాలి, నాలాగే చెప్పాలి. నాకేంటి. మీకు భయంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా? ఇలా చెప్పండి, నాకేంటి. ఎవరైతే నేను చేసినట్టు చేయరో మీ మ్యారేజ్ 1 వీక్లో సెట్ అయిపోగాక. డన్. చెప్తారా? నాకేంటి, నాకేంటి. ఓ పాట పెట్టు. నాకేంటి చెప్పండి. నాకేంటి, నాకేంటి. పైకి లేపాలి చెయ్యి. నాకేంటి, నాకేంటి. ఇప్పుడు నాకు చెప్పండి, స్టేజ్ మీదకి వచ్చి మీరు డ్యాన్స్ చేసిరా చేయలేదా? డ్యాన్స్ చేసారా చేయలేదా? చెప్పండి గట్టిగా. డ్యాన్సే చేసినప్పుడు స్పీచ్ ఎంత? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ అందరిని కొన్ని మాటలు అంట, అందరు నాకు ఒకటే చెప్పండి. సో వాట్. మీరు వేస్ట్. సౌండ్ రావట్లే. మీరు ఎందుకు పనికిరారు? మీరు చిచి, మీరు నల్లగున్నారు, మీరు పొట్టిగున్నారు, నీకు చదువు రాదు, ఏం రాదు, నీకు ఇంగ్లీష్ రాదు. ఇంతకంటే ఎవరైనా అంటారా? ఇంతకంటే ఎవరు అంటారమ్మా? అన్ని మాటలు నేనన్నాను, మీరు దానికి ఏం జవాబు ఇస్తున్నారో? ఓ గట్టిగా మీరు మాట్లాడలేరు. అమ్మా నీ పరిచయం చేసుకో. Myself, I am K. Joshna Sunanda, studying in Masterminds, and my father name is Kolli Diresh and my mother name is Arun Kumari. Super. ఈ హాల్లో మీకు నచ్చిన వాళ్ళకి మైక్ అమ్మా. వాళ్ళు భయపడుతున్నారు. శ్రావణి సార్. ఇక్కడ ఎవరమ్మా? రాజమండ్రి సార్. మీ నాన్నగారి పేరు? సుబ్రహ్మణ్యం సార్. ఏం చదువుతున్నావు అమ్మా? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. నాకు మైక్ ఇవ్వండి. నా మైక్ లాక్కుంటాయండి. ఏ కాలేజ్ అమ్మా? ఏ కాలేజు? మాస్టర్ మైండ్స్ సార్. మాస్టర్ మైండ్ మోహన్ గారా? మోహన్ గారు రేపు వస్తున్నారు. మోహన్ గారు సీఏ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు మనం? ఇట్లా నేను ఏమంటలేదు, నేను మాట్లాడమంటలేదు. సీఏ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? సీఏ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? మనీ ఎర్నింగ్. సూపర్. సీఏలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయమ్మా ఫస్ట్ ఇయర్లో? తెలుసుకో, చెప్పు చూదో చెప్తాలి. అమ్మ నేను ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నానా, ఏమైనా అన్యాయం చేస్తున్నానా? ఐఎమ్ సపోర్టింగ్ యువర్ ఎనీ ప్రాబ్లం చెప్తాలి. 4 సార్. 4 సబ్జెక్ట్స్. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మ, ఇంతకుముందు హ్యాపీగా ఉందా, ఇప్పుడే హ్యాపీగా ఉందా? టెల్ మీ. మాట్లాడితే హ్యాపీగా ఉందా, మాట్లాడకుండా హ్యాపీగా ఉందా? మాట్లాడితేనే సార్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మాట్లాడితేనే హ్యాపీగా ఉంటుంది, మనసులో దాచిపెట్టి కూడా హ్యాపీగా ఉండదు. ఓకే.